Hello all of you. Welcome back to Blessy Lectures. బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఆల్రెడీ అటామిక్ స్ట్రక్చర్స్ గురించి చేసాం. ఎవరైనా చూడకపోతే ఒకసారి అటామిక్ స్ట్రక్చర్స్ గురించి చెక్అవుట్ చేయండి. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ అంటే ఏదైతే దాని గుండా ఎలక్ట్రిసిటీని ఎలో చేస్తుందో, ఫ్రీగా ఫ్లో అయ్యేలా చేస్తుందో దాన్ని కండక్టర్స్ అని అంటారు. దానికి ఎగ్జాంపుల్ కాపర్, గోల్డ్, ఐరన్ ఇలాంటి మెటల్స్ అన్నమాట. ఇవి ఈజీగా దాని గుండా కరెంట్ని ఫ్లో చేస్తాయి. నెక్స్ట్ ఇన్సులేటర్స్ అంటే ఏవైతే దాని గుండా కరెంట్ని ఫ్లో చేయలేవో వాటిని మనం ఇన్సులేటర్స్ అంటాము. దానికి ఎగ్జాంపుల్ డైమండ్, డ్రైవుడ్, రబ్బర్ లాంటి మెటీరియల్స్ అన్నమాట. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అనేవి కండక్టర్స్గా మరియు ఇన్సులేటర్స్గా యాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ సిలికాన్ అండ్ జర్మేనియం అన్నమాట. సిలికాన్లో 14 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటాయి అండ్ అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6. అలాగే జర్మేనియం కూడా చేస్తే చూడండి, లాస్ట్ షెల్ ఏదైతే ఉందో, లాస్ట్ ఆర్బిట్ ఏదైతే ఉందో దాంట్లో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్కి మధ్యన డిఫరెన్స్ని చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే కండక్టర్స్లో కరెంట్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. దీంట్లో కండక్టివిటీ అనేది వెరీ హై ఉంటుంది అన్నమాట. అంటే ఈజీగా కరెంట్ని ఫ్లో చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇన్సులేటర్ అనేది కండక్టర్కి ఆపోజిట్. కండక్టివిటీ అనేది వెరీ లో ఉంటుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్లో కండక్టర్ కన్నా తక్కువ, ఇన్సులేటర్ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. చూడండి, ఇట్ ఈజీలీ conducts the electricity. Insulator does not conduct any electricity. Semiconductor conducts current less than conductor and greater than insulator. Next, valency and conduction bands అనేవి కండక్టర్లో ఓవర్లాప్ అయిపోయి ఉంటాయి ఒకదాని మీద ఒకటి. సో ఈజీగా కండక్ట్ చేయగలుగుతుంది అన్నమాట కరెంట్ని. నెక్స్ట్ వాలెన్సీ అండ్ కండక్షన్ బ్యాండ్ అనేవి సెమీ కండక్టర్లో 1.1 EV ఎలక్ట్రాన్ వోల్ట్ డిస్టెన్స్లో అనేవి ఉంటుంది అన్నమాట. కండక్షన్ బ్యాండ్కి వాలెన్సీ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఫర్బిడెన్ గ్యాప్ అనేది 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్సులేటర్లో ఈ గ్యాప్ అనేది 6 to 10 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కండక్టర్స్లో అవుటర్ మోస్ట్ షెల్లో అనేది వాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది 1 ఉంటుంది కండక్టర్లో. అదే సెమీ కండక్టర్లో అయితే అవుటర్ మోస్ట్ షెల్లో వాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది 4 ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్సులేటర్స్లో అయితే 8 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, 1 వాలెన్సీ ఎలక్ట్రాన్ ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్, 4 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ outer most orbit. నెక్స్ట్ 8 వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ outer most orbit. నెక్స్ట్ వచ్చేసి కండక్టర్స్ అనేవి మెటాలిక్ బాండ్ ద్వారా ఫామ్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత సెమీ కండక్టర్స్ అనేవి కోవలెంట్ బాండ్ ద్వారా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇన్సులేటర్స్ అనేవి అయానిక్ బాండ్ ద్వారా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ కండక్టర్స్లో అనేది రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏదైతే డ్రైవింగ్ ఫోర్స్ ఉందో, కరెంట్ ఏదైతే ఉందో, ఫర్ సపోజ్ కరెంట్ ఇలా వెళ్తుంది అనుకోండి, దీన్ని అపోజ్ చేసే ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని రెసిస్టెన్స్ అని అంటారు అనమాట. ఈ రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్రీగా ఫ్లో అవుతాయి. సో దీనికి ఏమీ ఆపడానికి లేదు కాబట్టి రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇన్సులేటర్లో అయితే రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ ఈజ్ వెరీ హై. దీంట్లో కరెంట్ ఫ్లో అవ్వడానికి అవ్వదు, రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కరెంట్ ఫ్లో అవ్వనివ్వకుండా ఆపుతూ ఉంటుంది అన్నమాట. అదే ఇందులో అయితే రెసిస్టెన్స్ అనేది
మోడరేట్గా ఉంటుంది. హై అని కూడా చెప్పలేం, మోడరేట్గా ఉంటుంది. అంటే సెమీ కండక్టర్స్ అనేవి కండక్టర్స్గా అండ్ ఇన్సులేటర్గా యాక్ట్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే కాపర్, ఐరన్, గోల్డ్ అనేది దీనికి ఎగ్జాంపుల్. సిలికాన్, జెర్మేనియం అనేది సెమీ కండక్టర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇన్సులేటర్కి వచ్చేసి రబ్బర్, గ్లాస్ అండ్ ప్లాస్టిక్ అనేవి ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ ఇందాక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే చూసాం కదా. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అటామిక్ స్ట్రక్చర్ ఎలా ఉందనుకోండి, ఇది 0 ఆర్బిట్. మనం నిన్న అటామిక్ స్ట్రక్చర్ క్లాస్లో చూసినట్టు 2n² ఫార్ములా ప్రకారం ఇందులో ఫస్ట్ 0ని డంప్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు 0² 0, 0 × 2 0, ఇక్కడ 0 అనమాట. నెక్స్ట్ ఆర్బిట్కి వచ్చేసి 1ని ప్లేస్ చేసుకుంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2ని ప్లేస్ చేసుకుంటే 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ విధంగా ప్రతి ఆర్బిట్కి ఉంటాయి అన్నమాట. అలాగే సిలికాన్కి అనేది ఏదైతే బయటన అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏదైతే ఉన్నాయో అవి 4 ఉంటాయి. సిలికాన్కి, జెర్మేనియంకి కూడా అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి. ఈ అవుటర్ మోస్ట్ షెల్లో ఆర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని కాల్ చేస్తాం. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. హ్యావ్ ఎ నైస్ డే.